94th question. What is weathering? The process that breaks down rocks at or near the earth surface into smaller pieces. సో మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే వాతావరణంలో ఉన్న మార్పుల యొక్క ప్రభావం వల్ల భూమిపై పెద్ద పెద్ద రాళ్ళు అనేది బ్రేక్ అయిపోవడము, విడిపోవడము, పగిలిపోవడము, ముక్కలుగా అవడము అవడాన్ని ఏమంటారంటే మనకు వెదరింగ్ అని అనడం జరుగుతుంది. ఉన్న ప్లేసుల్లో ముక్కలైతే వెదరింగ్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఎరోజన్? మరి ఎరోజన్ అంటే ఏంటి? ద రిమూవల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సర్ఫేస్ మెటీరియల్, సాయిల్ అండ్ రాక్ బై ఏజెంట్స్ సచ్ యాజ్ వాటర్, విండ్, ఐస్ అండ్ గ్రావిటీ. సో భూమి పైపొరల్లో ఉన్న మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, మంచు వలన, గాలి, నీరు, మంచు మరియు గురుత్వాకర్షణ వలన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక కదిలితే దాన్ని ఏమనాలి? ఎరోజన్ అనాలి. సో నెక్స్ట్ వన్, 96th క్వశ్చన్. వాట్ ఈజ్ డీన్యూడేషన్? సో డీన్యూడేషన్ అంటే ఏంటి చూడండి. ద వియరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ బై ప్రాసెస్ లైక్ విదరింగ్, ఎరోజన్ అండ్ మాస్ వేస్టింగ్. సో ఏమవుతుందట ఇక్కడ మనకు? ఏమవుతుందో చూడండి. డీన్యూడేషన్ అంటే ఏంటిదంట? మనకు రాళ్ళు ముక్కలవడము, వెదరింగ్, రాళ్ళు ముక్కలవడము. అదేవిధంగా సో మనకు ఎరోజన్ అంటే మట్టి అట్లాంటిది కొట్టుకొని పోవడం వలన భూమి యొక్క ఉపరితలం క్రమంగా అరిగిపోవడాన్ని, సన్నం అవడాన్ని ఏమంటారంటే డీన్యూడేషన్ అనడం జరుగుతుంది. అంటే భూమి పైభాగంలో ఉన్న ఈ రాళ్ళు రప్పలు అనేది పగిలిపోయి ఎరోజన్ వలన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కొట్టుకొని పోవడం వలన ఇక్కడ భూమి అనేది పల్చబడుతుంది. దాన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే డీన్యూడేషన్ అంటారు.